ఇప్పుడు మనం బీఎస్ఎఫ్ హెడ్ క్వార్టర్స్కి వెళ్తున్నాము. లైక్ నిన్న వెళ్తే చెప్పాడు కదా ఆఫీస్ క్లోజ్ ఉంది రేపు రా అని. సో అందుకని ఇప్పుడు వెళ్తున్నాం హోటల్ వెకేట్ చేసి. హోటల్ అంత సూపర్గా ఏం లేదు, ఓకే. మనం పెట్టిన 920 రూపీస్కి ఏసీ రూము డీలక్స్ పర్లేదు, బాగానే ఉంది. ఇక్కడ లైక్ ఇక్కడ రైట్ సైడ్ కనిపిస్తుంది చూడు ఎదురుగా, ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఏమో మొత్తం ఆర్మీది ఎయిర్ ఫోర్స్ది ఉంది. రెండు గుజరాత్ హెడ్ క్వార్టర్స్. లైక్ జామ్నగర్ వచ్చేసి ఎయిర్ ఫీల్డ్, ఇది వచ్చేసి హెడ్ క్వార్టర్స్. ఇక్కడ మళ్ళీ కొద్దిగా రైట్ సైడ్ వెళ్తే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యేదేమో మొత్తం ఎస్ఎస్బిది ఉంది, సశస్త్ర సీమాబల్ వాళ్ళది ఉంది. అండ్ కొంచెం ముందుకు వెళ్తే ఎస్ఎస్బి తర్వాత అయితే మెయిల్ చేసాము, వాళ్ళేమో ఇప్పుడు అక్కడ ఫెన్సింగ్ అవుతుంది, మీరు అక్కడికి వెళ్ళి అడగండి, అక్కడ ఫెన్సింగ్ అయిపోతే అలౌ చేస్తారు అన్నారు. చూడాలి, ఇంకా అక్కడికి వెళ్ళి చూడాలి ఏమవుద్ది అనేది. ఇక్కడ నుంచి డైరెక్ట్ ద్వారకా వెళ్ళిపోదాం. ఇక్కడ పవర్ ప్లాంట్ కూడా ఉన్నట్టుంది, అంటే సిఎస్ఎఫ్ది కూడా ఒకటి ఏదో ఉంది బేస్. సో పవర్ ప్లాంట్ కూడా ఉంది ఇక్కడ. కనిపించే చిమ్నీస్ అన్నీ రైట్ సైడ్లో పవర్ 30 వరకు వెయిట్ చేసాం. అనుకుంటున్నాను, కానీ ఒక 70 కిలోమీటర్లు చేద్దామని ఆలోచిస్తున్నాను. చూద్దాం, అట్లీస్ట్ అహ్మదాబాద్ దాటిన తర్వాత ఎక్కడైనా హోటల్ చూసుకొని లంచ్ చేసేసి మెల్లిగా స్టార్ట్ అవుదాం. ఎలాగే ఇక్కడ మనకి 5 hours వేస్ట్ అయిపోయినాయి. సో ఇంక మెల్లిగా తినేసి స్టార్ట్ అయిపోయి ద్వారకా దాకా వెళ్దాం. మధ్యలో ఎక్కడ దాకా వీలైతే అక్కడ దాకా వెళ్ళడం. మనకి ఫస్ట్ తప్పు లొకేషన్ ఇన్ ద సెన్స్ 8 hours 55 minutes ఎంత వచ్చేలా చూపించింది. ఆల్మోస్ట్ 9.5 hours వచ్చేలాగా. మధ్యలో ఎవరో ట్రైన్ వచ్చి ఆపాడు. మీరు వెళ్తున్న తప్పు లొకేషన్ బాబు, నేను 2-3 సార్లు చూసాను మధ్యలో. లైక్ గూగుల్ మ్యాప్స్ చూసుకుంటూ వస్తున్నావు కదా, నువ్వు అటు సైడ్ బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళిపోతే తొందరగా వెళ్ళిపోవచ్చు. ఈ రూట్ లేట్ అవుద్ది, ఊర్లలో నుంచి వెళ్ళిద్ది, నీకు 1.5-2 hours ఈజీగా పెరుగుద్ది ద్వారకా వెళ్ళే పని. అయితే బెటర్ ఆప్షన్ బ్యాగ్ తిరిగేసి అటు సైడ్ నుంచి అటు వెళ్ళిపో అని చెప్పి అన్నాడు అనమాట. ఆయన చెప్పిందినే మనం మళ్ళీ ఆగి గూగుల్ మ్యాప్స్ చూసుకొని అప్పుడు ఎవరు బాబు మనల్ని ముంచేసేలా ఉందని చెప్పి అప్పుడు మళ్ళీ రివర్స్ చేసుకొని ఇటు సైడ్ వస్తున్నాం. ఆల్మోస్ట్ 2.5 hours టైం తగ్గించి చూపించింది మళ్ళీ ఇటు సైడ్ తిరగగానే. ఈ సావదెంగుతుంది గూగుల్ మ్యాప్స్. అదేదో షార్టెస్ట్ చూపించవచ్చు కదా, 3-4 ఆప్షన్లు ఎందుకు చూపించడం బొంగు. వెళ్ళిపోతూ ఉండడమే. లంచ్ అయిపోయింది మన మెల్లిగా. ఇక్కడి నుంచి రాజ్కోట్ కరెక్ట్గా 200. రాజ్కోట్ నుంచి ద్వారకా ఇంకో 200. బెటర్ ఆప్షన్ ఏంటంటే రాజ్కోట్ వెళ్దాం. వెళ్ళేసరికి 8 కంటే ముందు వెళ్ళిపోయామంటే రాజ్కోట్ దాటేసి ఎక్కడైనా స్లీప్ వేద్దాం. లేదు 8 కంటే అంటే 7:30, 8 లేదంటే 8 కంటే లేట్ అవుతుంది అనుకుంటే ఇంకా రాజ్కోట్లోనే ఫిక్స్ అయిపోదాం, అంటే నైట్ స్లీప్కి. అప్పుడు ఇంకా పొద్దున్నే లేచి 6-7 ఆ టైంకి ద్వారకా స్టార్ట్ అయిపోతాం.
బెటర్ ఆప్షన్ 6కి స్టార్ట్ అయితే 10 కల్లా వెళ్ళిపోతాం. సో ఫస్ట్ వెళ్ళేప్పుడు మార్నింగ్ జ్యోతిర్లింగం చూసేసుకొని ద్వారకా టెంపుల్ చూసేసుకొని అప్పుడు అటు నుంచి సాయంత్రం బేట్ ద్వారకాకి వెళ్దాం. బేట్ ద్వారకాలో సన్సెట్ బాగుంటుంది, ఎందుకంటే ఇటు సైడ్ అంతా సన్సెట్ బాగుండే బీచెస్ ఉండేది. అసలు కారు లేదు, బైకులు లేదు, అన్నిటినీ దాటుకుని వెళ్ళిపోతున్నాడు. ఆన్ని ఓవర్టేక్ చేయడానికి కారు 5 నిమిషాల నుంచి ట్రై చేస్తున్నాడు, అవ్వట్లేదు. లిటరల్లీ లోడ్ లేకపోయేసరికి ట్రక్కు 120లో కొడుతున్నాడు. మనమే 100లో వెళ్తున్నాం, మనం వాడికంటే వెనకాల ఉన్నాం. వాడు 120లో వెళ్తున్నాడు. లిటరల్లీ ట్రక్కులో 120. చాలా గట్టిగా కొడుతున్నాడు వాడు. అసలు లిటరల్లీ వాడు పక్క నుంచి వెళ్తుంటే బండి షేక్ అవుతుంది. అందుకే వాడు వెనకాలే వెళ్తున్నాను నేను. అని ఓవర్ క్రాస్ కూడా చేయింది. అందుకే ఓవర్ క్రాస్ చేద్దామన్నా అటు ఇటు తిరిగి సైడ్ ఇవ్వట్లేదు వాడు, దొంగ నా కొడుకు. రాయి తగిలింది. మూడు టోల్ గేట్లు దాటాను. 3 టోల్ గేట్లు కంప్లీట్లీ క్లోజ్డ్. అంటే ఊరికే బూతులు పెట్టున్నాయి అంతే, కానీ టోల్స్ ఎవరు కలెక్ట్ చేయట్లేదు. నేను అక్కడ వేరే వాళ్ళని అడిగితే ఈ టోల్స్ క్లోజ్ సార్, ఇది అంటే టైం అయిపోయింది అన్నాడు. ఇది ఈ టోల్ కూడా క్లోజే. అంటే లైక్ టైం అయిపోతే టోల్స్ క్లోజ్ చేయాలి యాక్చువల్గా నేషనల్ హైవే రూల్ ప్రకారం. కానీ మన ఆంధ్రాలో ఎప్పుడు నేను ఏ టోల్ క్లోజ్ అవ్వడం చూడలేదు. నా చిన్నప్పుడు మొదలెట్టిన టోల్ ఇంకా నడుస్తూనే ఉంది. ఈ అమ్మ అది 1 వే నుంచి 2 వే అయింది, 2 వే నుంచి 3 వే అయ్యి కూడా ఒక 9 సంవత్సరాలు అయింది. అయినా ఆ టోల్ నడుస్తూనే ఉంది. అంటే వాళ్ళు అక్కడ లోకల్ గవర్నమెంట్కి ఎంత డబ్బులు ఇస్తుండాలి. యూజువల్గా ఒక టోల్ గేట్ లైఫ్ టైము 6 years నుంచి 11 years, డిపెండ్స్ ఆన్ వాళ్ళు వేసిన లెంత్ని బట్టి. అవి చిన్నప్పటి నుంచి నడుస్తున్నాయి. అసలు నా దగ్గర నాకు తెలిసినవి అయితే కొన్ని ఏం చేయలేం. గుజరాత్లో ఉన్నట్టు గవర్నమెంట్లు ఆంధ్రాలో లేవు కదా. టైము 6:15 అయినా సూర్యుడు పైన ఉన్నాడు. ఆ సూర్యుడు అలా 8 దాకా ఉంటాడు గుజరాత్లో, 7:30-8 దాకా. ఆ టైం వరకు మనం డ్రైవింగ్ చేసుకోవచ్చు. గుజరాత్లో ఒక ప్లస్ ఏంటంటే సన్సెట్ అంటే నీకు కంప్లీట్గా సన్ కిందకి 8:30 పైన నీకు కంప్లీట్ డార్క్ అయిపోద్ది. అండ్ అసలు పోర్బందరు, సోమనాథ్ ఈ బెల్ట్లో అయితే నీకు రాత్రి 1 గంట 2 వరకు కూడా జనాలు పార్కులో తిరుగుతుంటారు. నేను లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు వేరే అన్నని అడిగా, అన్న 1 గంట వరకు ఏం తిరుగుతారన్న పార్కులో అంట. తమ్ముడు మాకు సన్ సెట్ అయ్యేదో 9ంటికి, రైజ్ అవ్వడం కూడా అంటే రైజ్ అవ్వడం నార్మల్ టైంకే రైజ్ అవుద్ది. అయినా సరే వీళ్ళు సెట్ టైం చూసుకుంటారు. మార్నింగ్ షాపులు అన్నీ కూడా లేట్గా తీస్తారు, లైక్ 9:30, 10, 11 ఆ టైంకి తీస్తారు, ఎవరికి మెలకు వచ్చినప్పుడు వాళ్ళు. సో మనం ఇప్పుడు 9 వరకు నడుపుకోవచ్చు బండి, అంటే పీస్ఫుల్గా. 9ంటికి అప్పుడు ఉండే సిటీని బట్టి రూమా పెట్రోల్ పంపా అనేది అప్పుడు డిసైడ్ అవుదాం. నేనైతే పెట్రోల్ పంపే అవుద్ది అనుకుంటున్నా ఈరోజు, ఎందుకంటే మనకి ఎడిటింగ్ వర్క్స్ లేవు ఈరోజు. నాకు తెలిసి పెద్ద మహా అయితే 3 నిమిషాలు 4 నిమిషాలు వీడియో వచ్చి ఉంటుంది ఈరోజు మొత్తం మీద. ఎందుకంటే మనకి ఈ రోజులో 6 గంటలు బిఎస్ఎఫ్ దాంట్లోనే పోయింది. సో బెటర్ ఆప్షన్ నైట్కి ఇక్కడ ఎక్కడన్నా స్టే చేసి రేపు మార్నింగ్కి ద్వారకా వెళ్ళేలాగా వెళ్ళి రేపు మార్నింగ్ ద్వారకాలో రూమ్ తీసుకొని ఎల్లుండి మార్నింగ్ వరకు ద్వారకాలో. అండ్ రేపు మనం ద్వారకా ఒకటి అండ్ ద్వారకా దగ్గర ఇంకో జ్యోతిర్లింగం ఉంది, నాకు పేరు గుర్తు రావట్లేదు, అది ఒకటి.
బేట్ ద్వారకా అండ్ మకర హనుమాన్ సంథింగ్ ఏదో ఇంకో టెంపుల్ ఉంటుంది. అది ఈ ప్లేసెస్ వరకు చూసుకోవాలి మనం రేపు. మనకి బండి ఫోన్తో తీసే ఛాన్స్ లేదు, కానీ గోప్రోలో రికార్డ్ అయ్యే వీడియోని స్క్రీన్ షాట్ చేసుకునే ఛాన్స్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు టైం అరౌండ్ 7 o'clock, నైట్ 7 o'clock. క్యాన్ యూ ఇమాజిన్? ఇంకా సన్ పైన ఉన్నాడు. చూద్దాం 7:38 వరకు కూడా చూద్దాం. విల్ కీప్ సమ్ టైమ్ ల్యాప్స్ అని. ఈ లారీ అన్న హార్న్ వినాలి, లిటరల్లీ సాంగే ఆపేసాడు. ఎదురుగా సన్సెట్. కొన్ని వ్యూస్ నేను ఎంత చెప్పినా నీకు నువ్వు ఎంజాయ్ చేయకుండా కనిపించదు. అది ఎంజాయ్ చేయాలంటే కొంచెం మనసు పీస్ఫుల్గా ఉండాలి, స్ట్రెస్ లెవెల్లో లేకుండా. వాట్ ఏ లవ్లీ సీన్. ఇక్కడి నుంచి అసలు పర్ఫెక్ట్ స్నాప్ కొడితే రోడ్డు, సన్సెట్, మౌంటైన్. ఎక్సలెంట్గా ఉంది వ్యూ మాత్రం. టైం ఇప్పుడు 7:34. సీరియస్లీ చూస్తే ఇప్పుడు జస్ట్ సన్ కిందకి వెళ్ళి ఉన్నాడు అంతే, ఇంకా కంప్లీట్గా కూడా వెళ్ళలేదు. చూడొచ్చు, ఇంకా కంప్లీట్గా కూడా వెళ్ళలేదు, ఎందుకంటే ఆ ఎడ్జ్లో ఇంకా ఆరెంజ్ కలర్లో కనిపిస్తుంది చూడు, అంటే సన్ ఇంకా కంప్లీట్ కిందకి వెళ్ళలేదని. 7:30కి 8ంటికి సన్సెట్ అవుతుంది భయ్యా. ఇక్కడేమో ఇలా జమ్మూ కాశ్మీర్ వెళ్తే 5ంటికే సన్సెట్ అవుద్ది, అక్కడ 4 నుంచే రూమ్లు ఎత్తుక్కోవాలి నువ్వు. కానీ ముందే కట్ అయ్యి ద్వారకా సైడ్ వచ్చాం. అటు సైడ్ నుంచి వెళ్తే ఇంకో అరగంట బొక్కని చూపించింది గూగుల్ మ్యాప్స్. ఆల్రెడీ వీఆర్ రన్నింగ్ లేట్ బై 6 hours. సో బెటర్ ఏంటంటే ఇటు నుంచే నేను అనుకోవడం 9కి ఆపేద్దాం అనుకుంటున్నా. 8 అయింది, ఇంకో గంటలో ఎక్కడి వరకు వెళ్ళగలిగితే. నేనేమనుకున్నా అంటే సెట్ చేద్దాం, లైక్ ద్వారకా ఇంకో 2 hours రీచ్ చేయాలా ఉన్నప్పుడు ఆగిపోదాం ఎక్కడైనా అనుకున్నా. ప్రజెంట్ 4 hours సంథింగ్ చూపిస్తుంది. సో ఒక 1 hour వెళ్ళిపోయి 3 hours వెళ్ళి ఆపేద్దాం. మనకి ఈరోజు ఆల్మోస్ట్ 9కి వెళ్ళాము, 1:45కి డైరెక్ట్ మీరు అక్కడికి వెళ్ళి తీసుకోండి అని చెప్పారు. సో అరౌండ్ 10, 11, 12, 1, 2 అరౌండ్ 5 hours పోయింది అక్కడే. ఈ పాటికి అక్కడ అవ్వకుండా ఉంటే, అంటే అట్లీస్ట్ వాళ్ళు లెటర్ ఇవ్వగానే అయినా లేదు అక్కడికి వెళ్ళి తీసుకున్నాను ఉంటే ఈ పాటికి ద్వారకాలో ఉండేటోళ్ళం. సో ఒక 1 hour వెళ్ళిపోయి అక్కడెక్కడైనా ఇంకా ఆగడమే. ఏదో చిన్నదనుకున్నా కానీ పెద్దదే, హైరైజ్ బిల్డింగ్స్ కూడా చాలా ఉన్నాయి. లిటరల్లీ 2 సైడ్లు ఉన్నాయి హైరైజ్ బిల్డింగ్స్. అండ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా ఉంది రాజ్కోట్కి. నేను ఏదో ఇంకా చిన్నూరు ఏమో అనుకున్నా, లేదు పెద్దదే. ఈ లెక్కన మనం లోపలికి వెళ్తే ట్రాఫిక్లో వస్తాం. పెట్రోల్ తీసుకోవడం, హోటల్ చూసుకోవడం. హోటల్లో ఆగుదాం అనుకున్నాం. లిటరల్లీ బ్రో 3,800 చెప్పాడు పర్ నైట్. అండ్ మనం నైట్ ఇక్కడికి వచ్చేసరికి అరౌండ్ 10-11 అలా అయింది. నేను కొంచెం అంటే ఒక 1000లో వచ్చినా సరే తీసేసుకుందాం అనుకున్నాను. 4,200 దగ్గర స్టార్ట్ చేసి 3,800 దగ్గరికి వచ్చాడు. నాకు ఖాళీ నేను అంతెందుకు ఒక రోజు రాత్రికి 4,000 ఎందుకు, పొద్దున 6ంటికి లేచి వెళ్ళిపోయేదానికి. ఇప్పుడు టైం 6:50 అయింది, 7.
6కి 7 కల్లా ఖాళీ చేసేస్తానన్నా సరే, లేదు సార్ మాది స్టాండర్డ్ ప్రైస్, లగ్జరీ, ముగ్గురు పనుకునేంత బెడ్ ఇస్తాం మేము అంటే, నాకు ముగ్గురు పనుకునేంత వద్దురా, ఒక్కరు పనుకునేంత కావాలరా అంటే, లేదు సార్ ఒక్కరైనా సరే ముగ్గురు పనుకునేంత తీసుకోవాలి. 4,200 దగ్గర స్టార్ట్ చేసి 3,800 దగ్గరికి వచ్చాడు. నాకే చిరాకు దెంగి కిందకి రాగానే పెట్రోల్ పంప్ కనిపించింది. వెళ్ళి అక్కడ ఈరోజు నైట్కి టెంట్ వేసుకుంటా అంటే, ఒక ఆయన ఏమో లేదు మా ఓనర్ వస్తాడు మమ్మల్ని తిడతాడు, నువ్వు టెంట్ వేసుకుంటే వద్దన్నా ఇంకో దగ్గర వేసుకో అన్నాడు. ఇంకొక ఆయన వచ్చి ఆయన నన్ను నాకు ఓనర్ వస్తాడని చెప్పిన ఆయన ఏమో 6 months అయిందంట జాయిన్ అయ్యి. అలా కాకుండా వచ్చి సరే టెంట్ వేసుకో అక్కడ అన్న ఆయన 2-3 years నుంచి ఇక్కడే వర్క్ చేస్తున్నా అంట. ఆయన వచ్చి అక్కడ టెంట్ వేసుకో బాబు ఏమండు ఎక్కడికి వెళ్ళాలన్నాడు. ద్వారకా అంటే, అక్కడ వేసుకొని నేను చెప్తాను ఓనర్కి, ఎవరన్నారు. సరే లగేజ్ తీసుకొని టెంట్లో పెట్టుకుందాం అంటే, యాక్చువల్గా లాస్ట్ 3 times అదే చేసాం. టెంట్ వేసినప్పుడు 3-4 times లగేజ్ తీసుకొని బ్యాగ్లో లగేజ్ తీస్తుంటే ఆయన వచ్చి లగేజ్ ఎందుకు తీస్తున్నావు అన్నాడు. టెంట్ వేసుకుంటున్నాను కదా, బయట ఉంటే మళ్ళీ సేఫ్టీ ఇష్యూస్ ఉన్నాయంటే, ఏం పర్లేదు నాది నైట్ డ్యూటీ, రాత్రి అంతా ఇక్కడే కూర్చొని ఉంటాను, సీసీ కెమెరాలు ఉన్నాయి, ఆ 3 కెమెరాలకు మధ్యలో బండి పెట్టు, నీ బండి ఎవడన్నా టచ్ చేస్తానని అడుగన్నాడు. సరే అని చెప్పి పెట్టి పనుకున్నాను. మధ్యలో ఎంతైనా లగేజ్ బయట పెట్టామనే భయం ఉంటుంది కదా. సో ఎవ్రీ 1 hour 2 hours ఒకసారి లేచి అలా చూస్తూ ఉన్నా. ఆయన 2 సార్లు చూసి 3వసారి, నీ లగేజ్కి ఏం కాదు బాబు, నేను ఇక్కడే ఉంటాను, ఎవరు రాడు, నువ్వు పనుకో, ఎందుకు ఊరికే లేస్తావు అన్నాడు. సరే అని చెప్పి నిద్రపోయి పొద్దున్నే ఫ్రెష్ అయ్యి థ్యాంక్స్ అన్నా అని చెప్తే, ద్వారకా వెళ్తున్నావు కదా వెళ్ళి మంచిగా దర్శనం చేసుకో బాగుంటుంది అక్కడ అని చెప్పాడు. మళ్ళీ పొద్దున్నే లేగానే టీ కాఫీ 2 ఆప్షన్లు ఇచ్చారు తెచ్చిపెట్టి. సమ్టైమ్స్ there are people who will understand you even you don't know them. ఆయన పనిచేసేది పెట్రోల్ పంప్లో, కానీ ఎంబీఏ చేసిన గ్రాడ్యుయేట్ కంటే చాలా బెటర్ అవతల మనిషితో మాట్లాడడం. మన హెచ్ఆర్లు ఉంటారు కంపెనీల్లో, ఈ అమ్మ కుక్క అసలు మేనేజర్లు అయితే కుక్కల పైన పడినట్టు పడతారు, ఇంకా వర్క్ కావాలేదా, ఎందుకు ఇవ్వాలి సెలవా అని. లిటరల్లీ యూ హ్యావ్ టు చేంజ్ బ్రో, యూ హ్యావ్ టు చేంజ్ ఏ లిటిల్ బిట్. అసలు ఏం చదువుకోకుండా పెట్రోల్ పంప్లో పనిచేసే ఆయనే అవతలోడు మనిషి అని చెప్పి రెస్పెక్ట్ ఇస్తున్నాడు. నువ్వు అంతంత చదువుకొని ఎవడు ముట్టుకోవడానికి అవతలోడికి రెస్పెక్ట్ ఇవ్వకుండా. ద్వారకా మనకి ఇక్కడ నుంచి 210 kilometers 3 hours 50 minutes చూపిస్తుంది. జామ్నగర్ మీద నుంచి ద్వారకా కట్ అవ్వాలి. సో నేనేమనుకున్నా అంటే, నిన్న చేసిన వీడియో మొత్తం నిన్న పొద్దున్నుంచి నైట్కి అండ్ ఈరోజు పొద్దున్నుంచి ద్వారకా వెళ్ళేంత వరకు చేసిన వీడియో ఒక కట్లో, అంటే డే 12 13.5 పెట్టేసి, ఈరోజు మధ్యాహ్నం టెంపుల్ నుంచి వెళ్ళేది అండ్ రేపు నైట్ వరకు ఉండే వీడియో ఒక కట్లో డే 13.5 to 14 అని పెడదాం అని నేను అనుకుంటున్నాను. నేను అదే అనుకుంటున్నావు కదా, అదే చేస్తాను. ఓకే లెట్స్ మూవ్. అండ్ మన బండి కూడా 90,000 kilometers వచ్చింది మీటర్. ఇంకో 10,000 తిరిగితే మన 1,00,000 తిరిగినట్టు అఫీషియల్గా. ఎందుకంటే మధ్యలో ఒక 5-10,000 అప్పుడు ముందు ఆ కేబుల్ కట్ అయ్యి రీడింగ్స్ రాలేదు సరిగ్గా. కట్ అయ్యేం కాదులే, మనమే బిగి దింగాం, అది సెకండరీ, అది చెప్పకూడదు. సో అఫీషియల్గా 1,00,000 కంప్లీట్ అవుద్ది మన బండి. దాన్ని ఇక్కడ టుక్ టుక్ అంటారు కొంతమంది, ఇంకొంతమంది ఏదో పేరుతో పిలుస్తారు. ప్రతి ఒక్కటి బ్యాక్ రిక్షా టైప్లో ఉంటుంది. ఫ్రంట్ ఏమో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్, 1970s 80s బైక్స్, కొన్ని డీజిల్ ఇంజిన్లు కూడా ఉన్నాయి దాంట్లో. ఈ బెల్ట్ అంతా అది ఎక్కువ, ద్వారకాలో కూడా ఎక్కువ అయ్యి. ఇంకో ఇది అదేదో జనరేటర్ సౌండ్ వచ్చినట్టు వచ్చింది అది వెళ్తుంటే. చూద్దాం ఎక్కడైనా క్లియర్గా కనిపించేది ఎక్కడైనా ఉంటే చూపిస్తాను. జామ్నగర్ ఎయిర్ ఫీల్డ్, మనం ఇక్కడ లెఫ్ట్ కట్ అయితే ద్వారకా వెళ్తాం, రైట్ సైడ్ వెళ్తే సిటీలోకి వెళ్ళిపోతాం.
స్ట్రైట్కి వెళ్తే వచ్చుద్ది ఎయిర్ ఫీల్డ్. లిటరల్లీ బ్రో జామ్ నగర్ నుంచి ద్వారకాకి ఇన్ని వెహికల్స్ ఉంటాయని నాకు తెలియదు. అదేదో ట్రాఫిక్. లిటరల్లీ నేనైతే ట్రాఫిక్ తప్పించుకుందామని బెంగళూరు నుంచి దాటుకొని వస్తే ఇక్కడ ట్రాఫిక్ తప్ప ఏమీ లేదు. అడుగు తీసి అడుగేసి స్టీరింగ్ హ్యాండిల్ తిప్పేలోపు ఇంకోటి వచ్చేస్తున్నాడు. మరీ ఇంతమంది ఉంటున్నారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ రోడ్లో. కాకపోతే నాకు గూగుల్ మ్యాప్స్లో రిఫైనరీస్ చూపిస్తున్నాయి 3-4 అక్కడ వరకు ఉండుండొచ్చు. కానీ మరీ ఇంతనా పొద్దున్నే కూడా షిఫ్ట్ టైం లేదో మరి. ఈ కార్ రోడ్ అయితే అసలు అక్కడెక్కడి నుంచో బాబు 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 అని హార్న్ కొట్టుకుంటూ వచ్చి మరి ముందుకు వచ్చాడు దేవుడు. ఇక్కడ అసలు బైక్లలో కూడా ఏదో స్పైడర్ మ్యాన్లో వెళ్ళిపోతున్నాడు. నాకేమో లగేజ్ బ్యాక్ సైడ్ శాడిల్ బ్యాగ్స్ కట్టున్నాయి, ముందు పెట్రోల్ క్యాన్స్ ఉన్నాయి. వెళ్దామంటే దూరేంత ఆప్షన్ లేదు. ఇక్కడ ఎట్టించి ఎటు దూరితే ఏదొచ్చి తగులుద్దో తెలియట్లేదు. ఏం చేయలేం. ఈ రైల్వే గేట్ ఒకటి ఉంది ఇక్కడ, సగం ట్రాఫిక్ దీనివల్ల. అది మళ్ళీ వేసేం లేదు, తీసే ఉంది. తీసుంటేనే అంత ట్రాఫిక్, ఇంకేసుంటే అంత ట్రాఫిక్ ఉండేది ఎదురుగా. ఈ రైల్వే గేట్ దాటాము అంటే ఇంకంతే, సగం ట్రాఫిక్ అయిపోయినట్టే. ఇక్కడ స్పీడ్ బ్రేక్ దేనివల్ల స్లో అవుతాయి. 5-6 కిలోమీటర్స్ కూడా స్లో అయిపోయి మొత్తం వెహికల్స్ రిలయన్స్ అవని, నయారా అవని, ఇంకొకటి అవని అన్ని కంపెనీ బస్సులు స్పీడ్కి వెళ్ళిపోతుంది. చెయ్యాలనుకుంటే చేయొచ్చు, కానీ ఇక్కడికి వచ్చేది నేనేదో ట్రాఫిక్ తప్పించుకున్నాను ట్రిప్పులకు వస్తుంటే దానికోసం ఇక్కడ కూడా ట్రాఫిక్ వస్తే ఎలా బ్రో. అండ్ మనకి రైట్ సైడ్లో ఉందేమో రిలయన్స్ రిఫైనరీ, ఇంకా ముందుకి నయారా ఇండియన్ ఆయిల్ కూడా ఉందని చెప్పి రాస్తుంది అక్కడ వెనకాల. చూద్దాం, వెళ్ళేదారిలో కనిపిస్తుంది కదా ఎలాగైనా. नहीं चालू है इंस्टाग्राम पे तो उन्नम ज्ञानेश्वर रेड्डी। इंस्टाग्राम में तुम वीडियो बना कर जाते हो यात्रा पे, आइए हमें फॉलो कर। इंस्टाग्राम में है तो उन्नम ज्ञानेश्वर रेड्डी नाम पे सर्च कर देना। ना मेरे फॉलो है आपको। नहीं नहीं मैं आंध्रा से हूँ, गुजरात से नहीं। तो मैं इस रील देखते इसमें आते थे तुम? पता नहीं, आते थे, मैंने तुमको फॉलो किया है। ये बुलेट थी। तुम ये काम क्या करते हो? काम छोड़ दिया था 2 महीने पहले। ये क्या है? फोन रखने का। आईफोन है? नहीं नॉर्मल सा आईफोन भी है। कहाँ आईफोन? अंदर है। तो मेरे पे तो गर्मी नहीं लगती, गर्मी नहीं होती, गर्मी नहीं होती, गर्मी होती है। ऐसा खड़े हुआ तो गर्मी होती है, चलता है तो गर्मी नहीं होती है। इस बाइक को तुम फॉलो करना। हम भी द्वारका जाते हैं। आप भी? ठीक है चलो वहाँ पे मिलेंगे। द्वारका मिलेंगे हैं? वो साइलेंसर क्यों नहीं डाला देते? वो साइलेंसर आवाज करता है वो साइलेंसर। नहीं, ट्रैफिक पुलिस फाइन भरा देगा। ఊర్ గుజరాతీ బ్రేక్ఫాస్ట్ అయింది మనకి ఈరోజు. లిటరల్లీ గుజరాతీ బ్రేక్ఫాస్ట్. సమోసా, స్వీట్ డోక్లా, స్వీట్ పకోడా, ఇంకోటి ఏదో పెట్టాడు. ఒక్కొక్క ప్లేట్ 40 అన్నా, ఒక్కొక్కటి 2 పీసులు వస్తాయి అన్నాడు. అలా కాదన్నా ఒక్కొక్కటి సింగిల్ పీస్ వేసి అన్నీ మిక్స్ చేసి ఇచ్చేయన్నా అంటే జిలేబీ. లిటరల్లీ బ్రో ప్యూర్ గుజరాతీ బ్రేక్ఫాస్ట్ అయింది.
ఇంకెంత ద్వారకా ఒక 1.5 hour అంతే వెళ్ళిపోతాం. 96 kilometers 1.5 hour వెళ్ళిపోవచ్చు. ఇక్కడ అసలు హైవే మధ్యలో రైల్వే గేట్స్ ఉన్నాయి, సగం ట్రాఫిక్ ఇక్కడ ఆగిపోతుంది. మైట్ బి లైక్ క్రూడ్ ఆయిల్ని తీసుకొని రావడం కానీ పెట్రోల్ ట్రాన్స్పోర్టేషన్ కానీ ఉండొచ్చు, అని గవర్నమెంట్ అనుకుంటే ఇది పెట్టకుండా కూడా చేయొచ్చు. సో టైం కలిసి వస్తుంది కదా కొంత. ఆ గేట్ పడితే ఎంతసేపు అవుతుందో తెలియదు, కానీ అది ఎన్ని రోజులకి ఒకసారి గేట్ పడుతుందో కూడా తెలియదు ఎవరికి. మ్యాక్సిమం ఇంకో 20-25 kilometers అంతే వచ్చేసాం. ఎక్కడైనా పెట్రోల్ కూడా పట్టించేసుకుందాం. మళ్ళీ సిటీలోకి వెళ్ళి అక్కడ తిరుక్కొని పెట్రోల్ పట్టించుకోవడం కంటే హైవే మీద ఏదైనా పెట్రోల్ పంప్ దొరికేస్తే ఇక్కడ పట్టించేసుకొని ఫుల్ ట్యాంక్ వెళ్ళిపోవడం బెటర్. ఎందుకంటే నైట్ మనకి ఎలాగో సాయంత్రం బెడ్ ద్వారకా ఇటు సైడ్ అంతా వెళ్ళాలి. సో ఇప్పుడే ఫుల్ ట్యాంక్ పట్టించేసుకొని ఉండడం బెటర్. ఆల్రెడీ 220-230 kilometers వస్తుంది. అందుకు మొత్తం సాల్ట్ ఎక్స్ట్రాక్షన్, మొత్తం బీచ్. ఇటు సైడ్ అంతా బీచ్ ఉంది, ఇటు సైడ్ అంతా అదే బ్యాక్ వాటర్ వచ్చి ఎండాకాలం వల్ల ఎండిపోతే సాల్ట్ ఫామ్ అవుతుంది చూడు, అది మొత్తం తీసేస్తున్నారు, అమ్ముతారు. భలే ఉంది రోడ్డు మాత్రం. ఇదిగో రైల్వే ట్రాక్, దాని అవతల సాల్ట్ ఎక్స్ట్రాక్షన్ ఫామ్. ఇటు సైడ్ ఏమో శాండ్ డ్యూన్, దాని అవతల బీచ్. స్ట్రైట్ రోడ్డు. మనకు ఇంకో 25 kilometers నాకు తెలిసి అంతే, 25 వెళ్ళిపోవచ్చు. 20 kilometers వెళ్ళి పెట్రోల్ పట్టించేసుకొని అప్పుడు హోటల్కి వెళ్దాం. ఎందుకంటే సాయంత్రం మళ్ళీ మనం స్టార్ట్ అయ్యేదే గుడికి సాయంత్రం 3-3:30. అప్పుడు పెట్రోల్ పంప్లో ఆగి పట్టించుకొని వెళ్ళడం టైం వేస్ట్. సో ఇప్పుడు వెళ్తారు పట్టించేసుకొని ఫస్ట్ జ్యోతిర్లింగం, తర్వాత బెట్ట ద్వారకా వెళ్ళి ఫస్ట్ శివుడి గుడి, ఫస్ట్ కృష్ణుడి గుడి ఒకటి ఉంది అక్కడ బేట్ ద్వారకాలో, అది. ఆ తర్వాత హనుమాన్ మందిరు, మకరధ్వజ హనుమాన్, ఆ తర్వాత కోరల్ రీఫ్. సో 3:30 మనం రూమ్ నుంచి బయటకు వస్తే 4 కల్లా జ్యోతిర్లింగం దగ్గరికి వెళ్ళిపోతాం. 4:30 కల్లా దర్శనం అయిపోయింది అనుకున్నా. 5-6 కల్లా మనం బెట్ ద్వారకాకి వెళ్ళిపోయి పైకి వెళ్ళిపోయినా దర్శనాన్ని ఆపించుకొని 6-6:30కి కోరల్ రీఫ్ దగ్గర కూర్చుంటే 7:30 వరకు సన్సెట్. ఇక్కడ 1.5 hour. నైట్ రూమ్కి వచ్చేసరికి 9:30 కన్నా అవుతుంది, ఈజీగా 9:30 అవుద్ది, 9-9:30. రేపు మార్నింగ్ మథుర ద్వారకా తిరుగుతాం దర్శనానికి వెళ్ళి. అక్కడ ఎదురుగా కనిపిస్తుందో లేదో నాకు ఐడియా లేదు. లైక్ ఇక్కడ జెండా ఎగురుతుంది కదా లెఫ్ట్ సైడ్కి ఉన్న ఒక టెంపుల్, అది వచ్చేసి ద్వారకా టెంపుల్, అది ద్వారకాధీశ్ టెంపుల్. రైట్ సైడ్ వచ్చేసి నార్మల్ రూమ్, మనం వెళ్ళే రూము. అండ్ మనం ఇప్పుడు బేట్ ద్వారకా, జ్యోతిర్లింగం, మకరధ్వజ హనుమాన్ ఇవన్నీ వెళ్ళాల్సింది రైట్ సైడ్ ప్లేసెస్. సో ఆ ఎదురుగా జెండా ఏదైతే ఎగురుతుందో అది టెంపుల్. మనం ఈరోజు బేట్ ద్వారకా ఇటు సైడ్ అంతా వెళ్దాం, రేపు టెంపుల్కి వెళ్దాం మార్నింగ్ లేచేసి. ఇంకెంత ఒక 5 minutes అంతే, ఒక 3-4 kilometers ఎంత ఉంది, 1.5-2 kilometers ఎంత ఉన్న రూమ్ అంతే. వెళ్ళిపోయి రూమ్ తీసేసుకొని ఫ్రెష్ అయిపోయి స్టార్ట్ అయిపోతాం. ఇంకా 3:30 కల్లా స్టార్ట్ అవుతాం.